తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ సిపి సుధీర్ బాబు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తరుణ్ జోషిని నియమించారు. రామగుండం సిపిగా ఎం శ్రీనివాసులు బదిలీ అయ్యారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్ ని నియమించారు. అలాగే సిఐడి డిఐజీగా నారాయణ నాయక్, ఈస్ట్ జోన్ డీసీపీగా ఆర్ గిరిధర్ నియమితులయ్యారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధనా రష్మి బదిలీ అయ్యారు. మల్టీ జోన్ ఐజీగా సుధీర్ బాబుని నియమించారు. వివాదాస్పదమైన నవీన్ కుమార్ డీజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. పోలీస్ అకాడమీ డెప్యూటీ డైరెక్టర్ గా డి మురళీధర్ నియమితులయ్యారు. జోగులాంబ డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్, సౌత్ వెస్ట్ డీసీపీగా ఉదయ్ కుమార్ రెడ్డిని నియమించారు. తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఎన్నికల నేపథ్యంలో మరోసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాచకొండ పోలీస్ కమిషనర్ గా తరుణ్ జోషిని నియమించడం జరిగింది. ఇక రామగుండం కమిషనర్ గా శ్రీనివాసులు నియమించారు. మరోవైపు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా గతంలో వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేసినటువంటి జోయల్ డేవిస్ ను ఇప్పుడు ట్రాఫిక్ జాయింట్ సిపిగా కూడా నియమించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు రాచకొండ సిపిగా కొనసాగుతున్నటువంటి సుధీర్ బాబును హైదరాబాద్ జోన్ ఐజీగాను, మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్ లో జాయింట్ సిపిగా కొనసాగినటువంటి నారాయణ నాయక్ ను సిఐడి డిఐజీగా కూడా బదిలీ చేయడం జరిగింది. ఇక ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు, ఈమె గతంలో జోగులాంబ జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. మరోవైపు నల్గొండ జిల్లాలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. దీంతో ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీకి కూడా ఆమెను బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక సౌత్ వెస్ట్ జోన్, ఇది కొత్తగా హైదరాబాద్ లో ఏర్పడినటువంటి సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా ఉదయ్ కుమార్ నియమించారు. మరోవైపు ఈస్ట్ జోన్ డీసీపీగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎస్ఓటీ డీసీపీగా ఉన్నటువంటి గిరిధర్ ను ఈస్ట్ జోన్ డీసీపీగా కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక మరో కీలకమైనటువంటి పోస్టింగ్ టాస్క్ ఫోర్స్ డీసీపీ. ఇప్పుడు మరోసారి రష్మి పెరుమల్లకు కూడా ఆమెకు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ డీసీపీగా కూడా బదిలీ చేయడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా టాస్క్ ఫోర్స్ డీసీపీ ఒక మహిళగా కూడా గతంలో ఉన్నది. ఇప్పుడు మరోసారి కూడా మహిళకే టాస్క్ ఫోర్స్ డీసీపీగా కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే 1-2 రోజుల్లో వీరు రిలీవ్ అయ్యి పోస్టింగ్ నూతనంగా కేటాయించినటువంటి పోస్టింగ్ లో ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.